వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను చేయబోతున్న వ్లాగ్ వచ్చేసి బెంగళూరులోని నంది హిల్స్ వ్లాగ్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ కనుక ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. మేమైతే మా రూమ్ నుంచి నంది హిల్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము స్టార్ట్ అయ్యేసరికి 4:30 అయితే అయింది ఫ్రెండ్స్. ఎంత ఎర్లీగా మనం స్టార్ట్ అవుతామో అంత ఎర్లీగా అయితే నంది హిల్స్కి రీచ్ అయ్యి మనం సన్ రైజ్ వ్యూ అయితే చూడొచ్చు అన్నమాట. బెంగళూరు నుంచి నంది హిల్స్కి అయితే 50 కిలోమీటర్స్ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇదంతా కూడా హిల్ రోడ్ అనమాట. ఇక్కడ ఉన్న షాప్స్ అన్నీ కూడా అరౌండ్ 4 o'clock ఓపెన్ చేసేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చే విజిటర్స్ అందరూ కూడా చాలా ఎర్లీగానే ఈ నంది హిల్స్కి సన్ రైజ్ వ్యూ పాయింట్ చూడడానికి వస్తారు కాబట్టి చాలా ఎర్లీగా అయితే షాప్స్ అన్నీ కూడా ఓపెన్ చేసేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు గూగుల్ మ్యాప్స్లో నంది హిల్స్ సన్ రైజ్ వ్యూ పాయింట్ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. అలా కాకుండా నంది హిల్స్ అని మాత్రం మీరు సెర్చ్ చేసుకొని వెళ్తే అది ట్రెక్కింగ్ పాయింట్ దగ్గరికి అయితే తీసుకెళ్తుంది. మేము అలానే చేసామన్నమాట. చాలాసేపు అయితే టైం వేస్ట్ అయితే అయ్యింది. మళ్ళీ నంది హిల్స్ సన్ రైజ్ వ్యూ పాయింట్ అని సెర్చ్ చేసుకొని కరెంట్ లొకేషన్కి అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ మాకు అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం వేస్ట్ అయితే అయిపోయిందనమాట. ఫస్ట్ చెక్ పోస్ట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనకి వ్యూ పాయింట్ 8.2 కిలోమీటర్స్ చూపిస్తుంది. 2 కిలోమీటర్స్ వరకు ఈ వెహికల్స్ అన్నీ కూడా ఆగిపోయినాయి. ఎందుకంటే ముందర చెక్ పోస్ట్ అయితే ఉంది, అది వచ్చేసి 5:30కి మాత్రమే ఓపెన్ చేస్తారు ఫ్రెండ్స్. మీరు ఎంత ఎర్లీగా వచ్చినా 5:30 వరకు వెయిట్ చేయాల్సింది. గేట్స్ ఓపెన్ అయ్యాకే మనం లోపలికి అయితే వెళ్ళగలుగుతాము. 2 వీలర్స్కి చాలా ఈజీగా అయితే వెళ్ళిపోతున్నారు. ఆల్మోస్ట్ మొత్తం వెహికల్స్ అన్నీ కూడా 4 వీలర్సే అనమాట. గేట్స్ అయితే ఓపెన్ చేశారు. 4 వీలర్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 2 అడల్ట్స్కి కలిపి 33 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మొత్తం కూడా హిల్సే ఫ్రెండ్స్. మనం కొండల మధ్యలో అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి నంది హిల్స్ అయితే 8 కిలోమీటర్స్ చూపిస్తుంది ఫ్రెండ్స్. అక్కడికి రీచ్ అయ్యాక 2 కిలోమీటర్స్ అయితే బై వాక్ వెళ్ళాల్సి ఉంటుంది వ్యూ పాయింట్ దగ్గరికి. మనకి తిరుమలలోని ఘాట్ రోడ్స్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అలానే ఈ రోడ్స్ అన్నీ ఉంటుంది ఫ్రెండ్స్. సో కేర్ఫుల్గా వెళ్ళాలి. అలానే వెహికల్స్ని ఏది కూడా మీరు ఓవర్టేక్ చేయకండి ఫ్రెండ్స్. అన్నీ కూడా లైన్గా వెళ్తుంటాయి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడే గేట్ ఓపెన్ చేశారు కాబట్టి అన్ని వెహికల్స్ అనేది మనకి ముందర వెళ్తూ ఉంటుంది. సో ఓవర్టేక్ అలాంటివి చేయకండి. ఇలాంటి హిల్స్కి వెళ్ళేటప్పుడు మనకి 4 వీలర్లో కన్నా 2 వీలర్లో వ్యూ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటంటే, నంది హిల్స్కి వచ్చేవాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే ఇక్కడికి ఈ చెక్ పోస్ట్ దగ్గరికి రీచ్ అవ్వడానికి ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక 4:30కి అలాగా ఈ చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చేలా ప్లాన్ చేయండి. ఎందుకంటే మేము ఈ చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చేసరికి అరౌండ్ 5:15 అయితే అయిపోయింది. అప్పటికే మీరు చూసారు కదా, 2 కిలోమీటర్స్ వరకు అయితే వెహికల్స్ అన్నీ కూడా ఆగిపోయింది. మీరు ఎర్లీగా వస్తే కొద్దిగా ఫ్రంట్కి అయితే ఉండి కొంచెం హిల్స్ దగ్గరికి అయితే త్వరగా వెళ్ళి సన్ రైజ్ వ్యూని అయితే చూడొచ్చు అనమాట. వ్యూ చూస్తున్నారు కదా, చాలా బాగుంది. మొత్తం కూడా ఫారెస్టే అనమాట. లైట్గా ఫాగీగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఎక్కువ మంచు అయితే లేదు. ఎక్కువ మంచు అలాంటి వ్యూ అయితే మనకి సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి ఈ మంత్ డ్యూరేషన్లో అయితేనే ఈ రోడ్స్ మొత్తం కానివ్వండి, మనకి పైన వ్యూ పాయింట్ దగ్గర ఫాగీగా ఉండడం చాలా బాగుంటుంది. మేము వచ్చింది ఏప్రిల్ మంత్లో వెళ్ళామన్నమాట. సో అంతగా అయితే మంచు లేదు ఫ్రెండ్స్, ఎండాకాలం కాబట్టి కాస్త తక్కువగానే ఉందన్నమాట. సెకండ్ గేట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. కింద ఎవరైనా ఎంట్రీ టికెట్ తీసుకోకపోయింటే మనకి పైన కూడా టికెట్ కౌంటర్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మనం టికెట్ తీసుకోవచ్చు అనమాట. మా వెహికల్ని అయితే ఇక్కడ పార్క్ చేసేసాము. ఇక్కడ నుంచి మనం బై వాక్ అయితే సన్ రైజ్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే నడవాల్సి ఉంటుంది. స్టెప్స్ మార్గము ఉంది అండ్ రోడ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. వెహికల్స్ చూస్తున్నారు కదా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో, ఆల్మోస్ట్ 2 వీలర్సే చాలా ఉన్నాయన్నమాట. మనం ఈ విధంగా స్టెప్స్ అయితే ఉంటుంది, ఇలాగో వెళ్ళొచ్చు. లేదంటే మన పక్కనే రోడ్ కూడా ఉంది, రోడ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటంటే, వ్యూ పాయింట్ దగ్గరికి బస్సెస్ కూడా ఉన్నాయన్నమాట, పెయిడ్ బస్సెస్. ఇన్ కేస్ కిడ్స్తో వచ్చిన వాళ్ళు కానివ్వండి, వయసున్న వాళ్ళు కానివ్వండి, బస్సులో అయితే వెళ్ళి వ్యూ పాయింట్ దగ్గర అయితే డ్రాపింగ్ ఉంటుంది, మీరు వ్యూ చూడొచ్చు అనమాట.
ఇక్కడికి వచ్చేసరికి మాకు 6:15 అంత టైం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా సన్ రైజ్ వ్యూ అయితే చూడలేకపోయాం మేము. ఎందుకంటే మాకు నేను చెప్పాను కదా రాంగ్ లొకేషన్లోకి వెళ్ళి హాఫ్ అన్ అవర్ అయితే అక్కడే వేస్ట్ అయిపోయింది. లేకపోతే ఇంకా ఎర్లీగా అయితే ఇక్కడికి రీచ్ అయ్యి మేము సన్ రైజ్ చూస్తుంటాము. సో మేము చేసిన తప్పు మీరు చేయకుండా కరెక్ట్ లొకేషన్ వేసుకొని ఎర్లీగా అయితే ఇక్కడికి రీచ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక కెఫే అయితే ఉంది, నందిని వాళ్ళదే. ఈ లొకేషన్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. వ్యూ పాయింట్కి వెళ్ళే దారిలో ఇలాంటి లొకేషన్స్ అయితే చాలా అయితే మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఫోటోషూట్స్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంకా వింటర్ సీజన్లో అయితే దీనికంటే చాలా బాగుంటుంది. మొత్తం కూడా గ్రీనరీగా అండ్ చుట్టూ కూడా పొగ మంచుతో అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ మనం వ్యూ పాయింట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. పైన అయితే మనం టిప్పు సుల్తాన్ ఫోర్ట్ చూడొచ్చు, సన్ రైజ్ వ్యూ పాయింట్ ఉంటుంది. అలానే మనకి 3 టెంపుల్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. యోగ నందీశ్వర టెంపుల్ ఉంది, ఆంజనేయ స్వామి గుడి ఉంది, వినాయకుడి గుడి అయితే ఉందన్నమాట. నేను మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. వ్యూ పాయింట్కి వెళ్ళే దారిలోనే మనకి ఈ విధంగా మ్యాప్ బోర్డ్స్ అయితే ఉంటుందన్నమాట. దీని పక్కనే మీరు చూడొచ్చు చిన్న పార్క్ లాగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, మనమైతే వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇలానే స్ట్రైట్గా అయితే స్టెప్స్ మార్గంలో వెళ్తే మనం టిప్పు సుల్తాన్ ఫోర్ట్కి అయితే రీచ్ అవుతాం. ఫస్ట్ మనమైతే ఈ సన్ రైజ్ వ్యూ పాయింట్ని అయితే చూద్దాము. ఇక్కడ నుంచి అయితే మొత్తం కొండ అయితే ఎక్కాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు కొండనే మెట్లు లాగైతే చెక్కారు, చాలా డిఫరెంట్గా అయితే ఉందన్నమాట. ఈ వ్యూ పాయింట్ దగ్గరికి రీచ్ అయ్యేసరికి మాకు 6:30 అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అప్పటికే సూర్యుడు అయితే వచ్చేసాడనమాట. సన్ రైజ్ వ్యూని మేము చూడలేకపోయాము. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, మేము చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చేసరికి 5:15 అయ్యింది. అలానే చెక్ పోస్ట్ దాటేసరికి 5:45 అయితే అయిపోయిందనమాట. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయితే అయిపోయింది. సో బెటర్ మీరు ఇక్కడికి ప్లాన్ చేసేవాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే రండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు సన్ రైజ్ వ్యూని చూడగలుగుతారనమాట. క్రౌడ్ చూస్తున్నారు కదా, మామూలుగా లేదు. మేము వీకెండ్స్లో అయితే వెళ్ళాము ఇక్కడికి. వీకెండ్స్లోనే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నంది హిల్స్ని విజిట్ చేయడానికి అయితే వస్తారు ఫ్రెండ్స్. వ్యూ అయితే చూడండి చాలా బాగుంది. లైట్గా అయితే పొగ మంచు అయితే ఉందన్నమాట. ఇక్కడ నుంచి అయితే వ్యూ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇదే అనమాట నంది హిల్స్లోని సన్ రైజ్ వ్యూ పాయింట్. లైట్గా అయితే స్నో అయితే ఉంది ఫ్రెండ్స్. కిందంతా కూడా విలేజెస్ అనమాట. ఫొటోస్ తీసుకోవడానికి చాలా మంచిగా అయితే ఉంటుందన్నమాట. అందరు కూడా ఫొటోస్ వీడియోస్తో బిజీగా అయితే ఉన్నారు. అలానే మనకి 2 టవర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, వ్యూ పాయింట్ టవర్స్ అనమాట. ఇది ఫస్ట్ టవర్ అనమాట. ఇక్కడ నుంచి అయితే అలా మనకి ఓవరాల్ వ్యూ అయితే చూడొచ్చు అనమాట. ఈ వ్యూ పాయింట్ పక్కనే ఇంకొక ప్లేస్ ఉందన్నమాట. ఇది ఈ విలేజెస్ బ్యాక్ సైడ్ వ్యూ పాయింట్ అనమాట. చూడ్డానికి చాలా బాగుంది. ఇది కూడా ఈ కొండ మీదే మనం కూర్చోవడానికి ఈ విధంగా సిట్టింగ్ చైర్స్ అయితే అరేంజ్ చేస్తున్నారు, చాలా బాగుంది. దీని పక్కనే మనకి యోగ నందీశ్వర టెంపుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. లోపలికి కెమెరా అలౌ చేయలేదు, బయట నుంచే చూపిస్తున్నాను. దీని పక్కనే నందిని రెస్టారెంట్ ఉందన్నమాట. బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా ఉంటుంది. ఇంకా మనం రిటర్న్ వెళ్ళే దారిలో వినాయకుడి గుడి ఉంటుంది, దాని పక్కనే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మేమైతే ఇంకా కిందకైతే దిగేసామన్నమాట. ఇంకా కిందకి వెళ్ళే దారిలోనే మనకి అమృత సరోవర్ అని ఒక లేక్ అయితే ఉంటుందన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజుటే వ్లాగ్ అయితే ఇదనమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ కమెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బై ఫ్రెండ్స్.